ఇప్పుడు అల్టిమేట్గా మీరు చెప్పింది చేయాలి అంటే బడ్జెట్ కావాలి. పైసలు లేనిది అడుగు కూడా ముందుకు పడదు. ప్రభుత్వం పోయిన 2 పూర్తి స్థాయి బడ్జెట్స్లో 7% మాత్రమే పెట్టింది. మీరు ఇందులో రికమెండ్ చేశారు కనీసం 18% పెట్టాలి. మరి ప్రభుత్వం పెడతా అన్నదా? మీరు ముఖ్యమంత్రికి రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు, పెట్టే ఆలోచన వాళ్ళకు ఉన్నదా? ఇప్పుడు లేదు ఈ టీపీఎస్లకి సపరేట్గా ఏమైనా ఏదైనా అప్పు అయినా ఏదన్నా తెచ్చి ఏమైనా సపరేట్గా దానికి పెడతారా? మీరు అప్పు తెచ్చినా బడ్జెట్లోకి వస్తుంది, అంతే. ఓన్లీ సిఎస్ఆర్ ఒకటే రాదు అంతే కదా. సో ఎక్కడ అప్పు చేస్తే ఇందులోకి వస్తుంది, బడ్జెట్కి వస్తుంది. ఎట్లా 18% అంత 18% ఆల్మోస్ట్ మీరు మేము ఏదో క్యాజువల్గా 30%, 25% అట్లా క్యాల్కులేట్ చేసాం, అంతా కూడా ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేసాం మనం వీళ్ళందరూ. అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎందుకంటే మీరు టీపీఎస్ చెప్పినప్పుడు ఎందుకంటే బడ్జెట్ లింక్ అయి ఉంది అది. ఈరోజు మనము ఒక్క విద్యార్థి మీద ప్రతి సంవత్సరము ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. పేరెంట్ కాదా, మన గవర్నమెంటే పెడుతుందా? గవర్నమెంట్ ₹1,00,000 ఎక్కడ పోతుంది? మినిమం ఎక్కువనే ఉంది, తక్కువ లేదు. ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? సహజంగా కూడా శాలరీస్కి ఎక్కువ 90+ పోతుంది కదా, వాట్ ఎవర్. అయితే ఇప్పుడు మనం ఈ టీపీఎస్ కాన్సెప్ట్ పెడితే, సో ఇక్కడ నాకు 36 రకాల అడ్వాంటేజ్ వచ్చినాయి ఈ ప్రస్తుత వ్యవస్థకి, ఈ టీపీఎస్ వ్యవస్థకి. సో వాట్ ఎవర్, అందులో మెయిన్ అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 1,00,000 కాస్త 48,000 తగ్గుద్ది. ఓకే, బ్రేక్ఫాస్ట్ పెట్టినాక, టీపీఎస్ పెడితే బ్రేక్ఫాస్ట్ పెట్టినాక, లంచ్ పెట్టినాక, సాలరీస్ అన్ని పోయినా అన్ని కలిపి 1,00,000 నుంచి 48,000 వస్తుంది. గవర్నమెంట్ సాలరీసే, మళ్ళీ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ సాలరీస్ లెక్కేస్తే కూడా ఒక స్టూడెంట్ మీద పెట్టే ఖర్చు 1,00,000 నుంచి 48,000 తగ్గుతుంది. ఓ, దట్ ఎంత అడ్వాంటేజ్ అంటే. మళ్ళీ అంటే క్యాపిటల్ కాస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్కూల్ ఎట్లా తయారైతే అది కంపల్సరీ చేయాల్సిందే కదా, మన పిల్లలు కదా. అంటే మనం 2026లో అంత పేదరికంగా లేం కదా మనము. సో బడ్జెట్ ఏం లేదా బాబు, 2% పెడితే ఎన్ని వచ్చేస్తాయి? 5 సంవత్సరాలు 2% అడుగుతున్నాం ఎక్స్ట్రా టీపీఎస్లకి. సింపుల్ లాజిక్. ఎంత కూడా చెప్పిందంతా 3,000 కోట్లు ఈ బడ్జెట్ లో అడిగింది, అంతే కదా. 3,00,000 కోట్లు ఉన్నాయంటే 2% ఎంత అయింది? 6,000 కోట్లు అయితే అంతే. 6,000 కోట్లు ఫ్రీ బస్సు డబ్బులు కూడా కాదనుకుంటా నాకు తెలిసి, అటు ఇటుగా. అంటే అట్లా కంపేర్ చేద్దాం మనం కంపేర్ చెప్తున్నాను, ఇట్స్ వెరీ డూయబుల్ థింగ్. అందుకని మేము ఇంకోటి కూడా చెప్పాము ఇందులో ఏంటంటే, ఇవన్నీ కూడా డూయబుల్ థింగ్స్, అంటే చేయగలిగేటివి, అమలు చేయగలిగేటివి. సో ఇవి ఏదో మేము తీరే గుంతమ్మ కోరికల్లాగా అది అంటే మేము ఎన్జిఓలు అని చాలా మంది అంటారు అట్లా క్యాజువల్, వాళ్ళకి ఏం క్యాలిక్యులేట్ చేయకుండా ఉత్తగా అంటారు క్యాజువల్గా. సో మేము అట్లా కాదు, మేము ఎంత క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి? డిగ్రీ కాలేజీలు ఉన్నవి, సేమ్ ఇదే ప్రాబ్లం. డిగ్రీ కాలేజ్ కూడా బుల్లిబుల్లి కాలేజీలు కొన్ని ఉన్నవి. మొన్న మేము వికారాబాద్లో వెళ్తే ఒక హై స్కూల్లో 2 రూమ్లో డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. అబ్బా, 2 రూమ్లల్లో అట్లా ఉంటాయి డిగ్రీ కాలేజ్. ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎట్లుంటుంది? మరి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, మళ్ళీ అగైన్ ఎక్కడో దగ్గర మళ్ళీ ప్రజెంట్ కాలేజ్, వేరే ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడో పెట్టారు. ఏముంటుంది అట్లా. సో అందుకని మేము రికమెండ్ చేసిన దాంట్లో డిగ్రీ కాలేజ్ అంటే అక్కడ కూడా కనీసం ఒక 1,500 మంది నుంచి 2,000 మంది పిల్లలకి డిజైన్ చేయాలి మీరు. అప్పుడు ల్యాబొరేటరీస్ పెట్టొచ్చు, లైబ్రరీలు పెట్టొచ్చు, అన్ని ఫెసిలిటీ సేమ్ ఇదే టీపీఎస్ కాన్సెప్ట్లో. ఇప్పుడు ఈరోజు మీకు రాష్ట్రం మొత్తము 33 జిల్లాల నుంచి సిటీ కాలేజ్లో ఉంటారు. ఎందుకు వస్తున్నారు సిటీ కాలేజ్? మెయిన్ కాలేజ్ వాటి గురించే మాట్లాడతాం మనం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సిటీ కాలేజ్లో అన్ని ల్యాబొరేటరీస్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఆ పాత పుణ్యాన్న వాళ్ళు పాత గవర్నమెంట్ కట్టించినవి. కానీ మీరు ఎక్కువ ఫోకస్ ప్రీ ప్రైమరీ టు ఇంటర్మీడియట్. నువ్వే అడిగినావు ఒకటి 2 చెప్పమని, అంతే. నాకు చెప్పినా నేను మేము 12 చాప్టర్లు ఉన్నాయి ఇందులో. అంటే వాట్ అబౌట్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్? అన్నీ ఉన్నాయి అందులో, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి చెప్తాను మీకు రికమెండేషన్ చేసిన